హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించినటువంటి ప్రభుత్వం అలవెన్స్‌లు భారీగా పెంపు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు, ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న పీఏసీఎస్ ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన తీపి కబురునందించింది. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన మాత్రమే కాదు, ఎంతో కాలంగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపే ఒక గొప్ప శుభవార్తగా మనం భావించవచ్చు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి వేతనాలు మరియు అలవెన్స్‌లను భారీగా పెంచుతూ అత్యంత సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటమే కాకుండా వారిలో పని పట్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని ప్రభుత్వం అయితే ఆశిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు అంటే పీఏసీఎస్ ఉద్యోగుల సుదీర్ఘకాలపు విన్నపాలను మన్నించి వారి వేతనాలను ఏకంగా 20% మేర పెంచేందుకు అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ 20% జీతాల పెంపనేది ప్రస్తుతం పెరుగుతున్న ధరల కాలంలో ఉద్యోగులకు, కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చే విషయం. అంటే ఒక ఉద్యోగికి గతంలో ఇచ్చే జీతంపై ఐదో వంతు అదనంగా ఆదాయం పెరగబోతోంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది ఆహ్, ఏపీసీఎస్ ఉద్యోగుల ఇళ్లలో పండగ వాతావరణం నెలకొంది. వేతనాల పెంపుతో పాటు పదవీ విరమణ సమయంలో ఉద్యోగులకు లభించే అత్యంత కీలకమైన గ్రాట్యుటీ విషయంలో కూడా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. గతంలో ఏపీ సీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి కేవలం 2,00,000 వరకు మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని రెట్టింపు చేస్తూ ఏకంగా రూ. 4,00,000 వరకు పెంచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగం నుండి రిటైర్ అయిన తర్వాత వచ్చే ఈ గ్రాట్యుటీ మొత్తం వృద్ధాప్యంలో వారికి ఒక బలమైన ఆర్థిక రక్షణగా నిలుస్తుంది. 2,00,000 నుంచి 4,00,000 వరకు పెంచడం అంటే వారి విశ్రాంత జీవితానికి ప్రభుత్వం రెట్టింపు భరోసాను కల్పించినట్టే అవుతుంది. ఆరోగ్య భద్రత విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడా వెనకడుగు వేయకుండా ప్రతి ఉద్యోగికి మరియు వారి కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించేలాగా ఒక అద్భుతమైన బీమా పథకాన్ని ప్రకటించింది. సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకం కింద ప్రతి ఏపీసీఎస్ ఉద్యోగికి రూ. 5,00,000 వరకు మెడికల్ కవరేజీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేటి కాలంలో ఆకస్మికంగా వచ్చే అనారోగ్య సమస్యల వల్ల సామాన్య ఉద్యోగులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఈ రూ. 5,00,000 ఆరోగ్య బీమా వారికి కొండంత అండలా నిలుస్తుంది. ఏ ఆసుపత్రిలోనైనా ధైర్యంగా వైద్యం చేయించుకునే సౌకర్యం కలుగుతుంది. ప్రభుత్వం ఈ రకమైన వరాల జల్లు కురిపించటంతో గత కొన్ని రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళనలు చేస్తున్నటువంటి ఏపీసీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు తమ సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించారు. అమరావతిలోని సచివాలయంలో ఏపీసీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ఎక్స్ అఫీషియో స్పెషల్ సెక్రటరీ శేఖర్ గారు, అలాగే ఆర్‌సీఎస్ అహ్మద్ బాబు గారు మరియు ఆప్కాబ్ ఎండీ రామకృష్ణ గారు పాల్గొని ఉద్యోగుల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. చర్చల అనంతరం ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం స్పష్టం చేసింది. మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏపీసీఎస్ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా రైతులకు సేవలందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీసీఎస్ కంప్యూటరీకరణ ప్రక్రియలో డైనమిక్ ఈఓడ్ ఈఓడి విధానాలను అమలు చేయడంలో మరియు రియల్ టైమ్ లావాదేవీలను పర్యవేక్షించడంలో ఉద్యోగులు ప్రదర్శిస్తున్నటువంటి నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. హెచ్ఆర్ఎంఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా జీతాల చెల్లింపులు మరియు ఇతర సాంకేతిక ప్రక్రియను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ఉద్యోగుల పనితీరుకు తగిన గుర్తింపుగా ఈ వేతన పెంపును చూడాలని ఆయన కోరారు.
ఇక మిగిలినటువంటి ఇతర సమస్యలు మరియు డిమాండ్‌లను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏపీసీఎస్ ఉద్యోగుల మిగిలిన ప్రయోజనాలను పరిశీలించి త్వరలోనే తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ సిఫార్సుల ఆధారంగా మరిన్ని మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సానుకూల పరిణామాలతో గత ఏడాది డిసెంబర్ 6వ తేదీ నుంచి కొనసాగుతున్న ఉద్యోగుల నిరసనలు ముగిశాయి. చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు తమ ఆందోళనను విరమించి తక్షణమే విధుల్లో చేరాలని నిర్ణయించుకోవడం శుభపరిణామం. విజయవాడలో మంత్రి అచ్చెన్నాయుడు గారిని కలిసిన ఏపీసీఎస్ ఉద్యోగ సంఘాల నేతలు తమ సమస్యలను పరిష్కరించేందుకు ఆయన ఘనంగా ఆయననైతే సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించిందని, ఇది ఉద్యోగ పక్షపాతి ప్రభుత్వమని వారు కొనియాడారు. తమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చూపిన ఈ చొరవతో ఇకపై ఏపీసీఎస్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని, రైతులకు మరింత మెరుగైన సేవలందుతాయని అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా వేతనాలు 20% పెరగడం, గ్రాట్యుటీ పెరగడం మరియు బీమా సౌకర్యాలు లభించడం వల్ల ప్రతి ఏపీసీఎస్ ఉద్యోగి ముఖంలో చిరునవ్వు కనిపిస్తోందని చెప్పవచ్చు.